తెలంగాణలో పల్లె సమస్యల ఫలితాలు కూడా ఒక్కొక్కటి వెలువడుతున్నాయి. మంత్రి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఇలాకాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేనేనాయక్ తండ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ కొండలనాయక్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. స్థానికంగా మీరు బీఆర్ఎస్ పార్టీ 19 గెలుచుకున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? వ్యతిరేకతను జనాలు ఈ రూపంలో చూపించారని అనుకుంటున్నాను. బాలునాయక్ గారు పాపం ఇక్కడ మా ఊర్లో 2 రోజులు కావాలి కాదు ఇక్కడ వండుకొని పోయి 2 రోజులు కానీ ఆయన ఏం చేయలేకపోయాడు. ఎక్కడ లేకుండా మాత్రం 2 సార్లు సభలు పెట్టడం, మరి ఇక్కడ ఒక రోజు మళ్ళా ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఇక్కడ స్టే చేయడం, ఆయన మీద గెలిచినట్టు ఫీల్ అవుతున్నాం. బాలునాయక్ మీద ఒక కాన్సెప్ట్ మీద గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి రుణమాఫీ కావచ్చు, రాలేదు, రైతులకు ఏరియా లేదు, కరెంటు సరిగా వస్తలేదు, రైతు బంధు ఎగనామం పెట్టి అవన్నీ జనాలు ఈ రూపంలో వాళ్ళకు చెప్తున్నారు. ఎంత మెజారిటీతో వచ్చారు? మేము 18 ఇదివరకు కూడా మీరే సర్పంచ్ గా చేసినారు. అంటే మా భార్య చేశారు. ఆమె 15,000 గెలిచింది. నేను ఇప్పుడు 18 ఓట్ల. అంటే ఇదివరకు మీరు గ్రామానికి చేసినటువంటి సేవలే ఆ అభివృద్ధి ఈ రోజు మీ విజయానికి దోహదపడ్డాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా 100%. ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని ఊర్లలో చూస్తుంటాం, ఒకసారి గెలిచిన సర్పంచ్ మళ్ళీ గెలవాలంటే చాలా కష్టం. కానీ మేము ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండి మేము రెండోసారి దేనియంతండ గ్రామ పంచాయతీని వ్యవసాయం చేసుకోవడం అంటే చాలా పెద్ద విజయంగానే భావిస్తున్నాం. అంటే ఇటీవల చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా నిధులు రావాలంటే మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలకు రావాలి అని అంటున్నారు. మరి కొండలనాయక్ కూడా అట్లనే ఏమన్నా జంపు చేసే ఏమైనా అవకాశాలు అనుమానం కూడా మీకు గెలిపించిన క్యాడర్ లో ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు వస్తే మా పార్టీలో తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీలో వస్తే ఇది మొత్తానికైతే దేనేనాయక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ నమస్కారం వచ్చినందుకు. ఒక విషయం ఏంటంటే అన్న, ఈరోజు మన దేనేతండ గ్రామ పంచాయతీ చూసుకుంటే ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన మాజీ సర్పంచ్ క్యాండిడేట్ రామావత్ సుజాత నాయక్ గారు కూడా ఇక్కడ చేశారు, గతంలో చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి రామావత్ కొండలనాయక్ గారు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు, మన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేసిన ఘనతే ఈరోజు దేనేతండ గ్రామ పంచాయతీలో ఇలా గెలుపుకు నాంది. అతనికి ఇంకొక విషయం చెప్పుకుంటే ఈరోజు దేవరకొండలో కావచ్చు, తెలంగాణ మొత్తం కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి ఒక గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. నిన్న మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు దేవరకొండకు వచ్చారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.
మళ్ళా గిట్ట దేవరకొండలో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న బాలనాయక్ గారు నిన్న మొన్న ఇట్లా మన వెంకటపేటకు వచ్చారు, మళ్ళీ మా గ్రామ పంచాయతీలోనే రాజనాథండకు వచ్చారు, మళ్ళా మా ఊరికి 2-3 రోజులు మకాం పెట్టారు. అప్పటికి వాళ్ళ ఎదుర్కొని మేము గెలిచినామంటే అది మా విజయం కాదు, మా కొండనాయక్ గారి విజయం, మా గ్రామ ప్రజల ఒక విజయం. ఇది ఘనంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ విజయాన్ని మేము గెలిచామనుకో, బాలనాయక్ గారి మేము గెలిచాము. ఇది ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు గిట్ట కావచ్చు, ఇంకా గత ఏమైనా కావచ్చు. ఇప్పుడు గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చూస్తున్నారని నిన్న మనం చెప్పిండు, మన బాలనాయక్ గారు చెప్పిండు, ప్రజల ముందు చెప్పిండు. దేవరకొండ కౌన్సిల్ మీటింగ్ పెట్టి గ్రామాల్లో తిరిగితే మొహం చూపించుకోలేకపోతున్నా అంటుండు. సో అదే పరిస్థితి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా వార్డు మెంబర్లు కానీ వాళ్ళ పనితీరు బట్టి చూసుకోవచ్చు. దేనితోనే గ్రామ పంచాయతీ ప్రజలు అభివృద్ధి ప్రతిపక్షానికి ఉన్నా కానీ మాకు మంచి నాయకుడు కావాలని చెప్పేసి ఈరోజు కొండనాయక్ గారిని గెలిపించుకున్నారు. అదే నమ్మకంతో కొండనాయక్ గారు కూడా బరాబర్ పనిచేస్తారు అనే నమ్మకం, మా పూర్తి విశ్వాసం మాకుంది. అలాగే మా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారు. వాళ్ళ అడుగుజాడల్లో, మా రవీంద్ర కుమార్ గారి అడుగుజాడల్లో, మా కొండనాయక్ గారి అడుగుజాడల్లో మేము బరాబర్ నడిపిస్తాం. మా గ్రామ విద్యను మరింత డెవలప్ చేసుకుంటాం మేము. ఓకే, సాయంకాలం ఈరోజు విజయం కొండనాయక్ గారిది ఒకటే కాదు, ఈరోజు విజయం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులది. ఈరోజు విజయం కేసీఆర్ గారి అభివృద్ధి వాళ్ళని చూసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఓటు ఆయనకు అభివృద్ధికి నటు సాగించుకుంటా. ఈరోజు కేసీఆర్ వస్తేనే అభివృద్ధి, కొండలనాయక్ వస్తేనే అభివృద్ధి అనే చెప్పే ఉద్దేశంలో అందరూ ఓటు వేసి ఈరోజు కొండల్ని ప్రతి ఒక్క కొండ 7 కొండలు ఒక్కొక్కసారి మెట్టు ఎక్కించి 7వ కొండలో మా కొండలనాయక్ గారు గెలిచించారు. వ్యక్తి కాదు, ఈరోజు మనిషి, ఒక పని, ఒక కార్యక్రమం, ఒక అభివృద్ధి. ఆ అభివృద్ధి ఏడుందంటే మా దగ్గర, మా గ్రామంలో అభివృద్ధి ఉంది. ఈ అభివృద్ధి చూసి అందరు ప్రజలు మా అంతు ఉండి, అన్నా నువ్వు మాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా రూపాయి మేము కష్టపెడతాం, మా రూపాయి మా ఇంట్లో బంగారం పెడతాం, మా ఇంట్లో ప్రతి రూపాయి మీకు పెట్టి మీ గెలుపు కోసం మీకు కష్టపడతాం. ప్రతి ఆడబిడ్డ ఈరోజు కొండలనాయక్ వెంకలో ఉండి ఈరోజు గెలిపించింది. గెలుపు అనేది కొండలనాయక్ కాదు, ప్రతి ఒక్క వ్యక్తిది. కొండలనాయక్ ఒక వ్యక్తి అంతే, ఆయన అభివృద్ధి, ఆయన శక్తి. ఎందుకు తెలుసా? ఒక కేసీఆర్ ముఖం చూసి ఈరోజు కొండలనాయక్ గెలిపించి. కొండలనాయక్ ఏం చేస్తాడు? పని చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఎవడా బాలనాయక్ ఈరోజు కాబట్టి రేపు ఉంటాడు బాలనాయక్, కానీ బాలనాయక్ వస్తాడు పోతాడు, కానీ కొండలనాయక్ ఎప్పుడు ఈయనే ఉంటాడు. ఒక వ్యక్తికి చూసి ఓటేయడం కాదు, అభివృద్ధి చూసి ఓటేయడం కాదు. ఈరోజు ఈ విజయం వెనుకల కొండలనాయక్ ఒక జనాలు, ఆయన అభివృద్ధి ఖచ్చితంగా ఆయనకు ఉంది. ఇట్లాంటివి జనాలు మా ఎండమ్మ ఉంటే ఈరోజు కొండలనాయక్ సర్పంచ్ అవుతాడు, రేపొద్దున జెడ్పీ చైర్మన్ అవుతాడు, రేపొద్దున ఇదే దేవరకొండ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి మేము కొండలనాయక్ని ఎమ్మెల్యే పోటీ చేయడం ఖచ్చితంగా చూస్తాం. ఇంకొక మాట, ఈ మీడియా ముఖంగా నేను ఒక బాలనాయక్ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక విషయం ఏంటంటే, ప్రజల్ని మనసులో గెలుచుకోవాలి తప్ప బెదిరిస్తే ఓట్లు రావండి. బాలనాయక్ గారు మీరు అది విషయం గుర్తుంచుకోవాలి. మీరు మాజీ ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 టర్మ్ చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నా, నేను అంత చెప్పేవాడిని కాదు, ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రజలను, కార్యకర్తలను కానీ ఎవరైనా కానీ మనసులో మెప్పించుకోవాలి తప్ప మేము బెదిరిస్తాం, గుండా రాజకీయాలు చేస్తామంటే నడవదు. అది మా ఇలాకాలు అసలు నడవదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ఈ గెలుపుతో మీకు రాజకీయాల్ని ప్రజలు ఏనాడు సహించరు. అలాంటి గుండా రాజకీయాలు మేము దెబ్బ తప్పకుండా తిరిగి కొడతాం. ఈరోజు బాలనాయక్ ఏదో గెలిచిండని మురిపేలో ఉన్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి గుడ్డి తప్పి మెల్ల కన్నుతో ఈరోజు రాజకీయంలో సీఎం అయిండో, అదే చేత్తో రేపు మన రేవంత్ రెడ్డి ఓడిపోతాడు. బాలనాయక్ చట్టసభల్లో కాదు కదా, చుట్టుపక్కల తిరగకుండా చేయడం మేము చాలా గంటపదంగా చెప్తున్నాం. మా లంబాడి సమాజం తరఫున నేను చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బాలనాయక్ని చుట్టుపక్కల కనిపించకుండా చేయ బాధ్యత మాది. మా లంబాడి బాధ్యత మేము చూసుకుంటాం. జై తెలంగాణ, జై సేవల. థ్యాంక్ యూ సార్. ప్రతి ఓటర్లకు, ప్రతి అందరికీ కష్టపడిన గ్రామాన ప్రతి ఓటరు మహాశైలకు ఎవరైతే మా తరఫున ఓటు చేసినా, మాకు కాదనుకున్న ఓటు చేసినా వాళ్ళందరూ కూడా చేయెత్తి అవేదం. మాకు ఓటేసిన 2 చేతులు, మాకు ఓటైనా 4 చేతుల నుంచి మేము ఇద్దరు చెప్తున్నాం. ఓటైనా 4 చేతుల అవేదం. మీరు వేయకపోయినా వేసినా మీ తరఫున మేము పనిచేస్తాం. ఓట్లను నువ్వు వేయలేని వేసినా అని చెప్పి కాకుండా, ఎవరు ఓటు వేయకపోయినా వాళ్ళు కూడా మాకు గ్రామానికి సంబంధించిన ఏదైనా మంచి పనులు, అభివృద్ధి పనులు తప్పకుండా రావాలి. మా కొండలనాయక్ గెలవాలి. మీ ఊర్లో ఏదైనా సమస్య ఉందా, లైట్లు, డ్రైనేజు,
మంచి చెడు ఏదున్నా కొండలు ఆయన ఖచ్చితంగా చేయాలి. మేము ఓట్లు వేయలే కదా, ఆయన పోయి కలిస్తే మమ్మల్ని ఏమైనా చూస్తున్నా చూడాను, అది ఎప్పుడు మేము భేదాభేదత్వం ఎప్పుడు చూడము. ఎందుకంటే వ్యక్తి అంటే వ్యక్తి, ఆ వ్యక్తి మాకున్న ప్రవక్తి, మాకున్న భక్తి, మేము ఎప్పటికైనా ఆ వ్యక్తులకు మేము ఖచ్చితంగా ఏదున్నా మేము సపోర్ట్ చేస్తాం. ఓటు వేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, ఓటు వేయని వాళ్ళు కూడా మా గురించి అభివృద్ధి గురించి అడగచ్చు, ఖచ్చితంగా మేము చేస్తాం. సార్ ఒక విజ్ఞప్తి, మాకున్న 8688014131 అన్యాయం ఏడు అవుతుందంటే ఆడికి వస్తాం సార్. ఎనీ టైం 24 hours సర్వీస్.